అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా, రైతు బంధు పథకాలకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే తెలియజేశారు. చాలా నెలల నుండి ఆల్రెడీ వానాకాలం కార్కి సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో పాటుగా 4016 రూపాయలు, 6000 రూపాయల కొత్త పెన్షన్ని కూడా ప్రభుత్వం వాయిదా వేసింది. సో ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఎన్ని ఎకరాల వరకు, ఫర్ సపోజ్గా 10 ఎకరాలు అనుకుంటే 7500 రూపాయలు చొప్పున రైతు భరోసాలో అందరికీ ఇస్తామని చెప్పేసి తేల్చి చెప్పింది ప్రభుత్వం. 10 ఎకరాలకు 7500 రూపాయలు చొప్పున 75,000 రూపాయల వరకు బహుశా జమ చేయొచ్చు అనే సమాచారం తెలుస్తుంది. ఇచ్చిన స్టేట్మెంట్ అయితే రైతు భరోసా ఆపం, అందరికీ ఇస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఉన్నది. సో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎప్పుడు, ఏ తేదీలలో రాబోతుంది అనేది కూడా. సో వీడియోలోకి వచ్చేస్తే, సంక్రాంతి కల్లా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు అసెంబ్లీ సాక్షిగా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో చర్చల్లో తెలిపారు, గత ప్రభుత్వం రైతు బంధు కింద 80,000 కోట్లు ఇచ్చిందని, సాగు చేయని భూములకు కూడా డబ్బులు అందాయి. అలా కాకుండా కేవలం సాగు భూములకే రైతు భరోసా ఇచ్చేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. భరోసాపై సభ్యులు సలహాలు ఏమైనా సలహాలు ఇస్తే ఏమైనా స్వీకరిస్తామని చెప్పేసి వారు తెలిపారనే సమాచారం కూడా చూసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారంటే, తెలంగాణ రాష్ట్రంలో 20 నుండి 25,000 కోట్ల రూపాయలు ఎలాంటి పంట సాగు కానీ భూములకి కూడా కేటాయింపు చేశారు. వీటి వరకు ఏదైతే రాళ్ళు రప్పలు రోడ్లు ఉన్నాయో వీటి వరకు ఇక నుండి చెరువులకి సంబంధించి కూడా రైతు భరోసా పట్టాలు కలిగి ఉన్నా కూడా ఇవ్వబోము అని చెప్పేసి వారు తేల్చి చెప్పనున్నారనే సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా వివిధ రైతు వేదికల ద్వారా కావచ్చు, మీటింగుల ద్వారా కావచ్చు, మొత్తం సబ్ కమిటీ సిఫారసు అనేది నివేదికలో ఇవ్వడం జరిగింది. ఏమని, ఒకటి సాగు భూమికి రైతు భరోసా, రెండోది 10 ఎకరాల లోపు ఉన్నవారికి రైతు భరోసా ఇవ్వాలనే సూచన, మూడోది ఉద్యోగాలకి సంబంధించి ప్రజాప్రతినిధులు అలాగే ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్కి సంబంధించిన వాళ్ళకి ఈ రైతు భరోసా విషయంలో ఇక నుండి ఇవ్వద్దు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా కూడా తాజాగా స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారే రైతు భరోసా అందరికీ ఇస్తాం ఆపం, కానీ రాళ్ళు రప్పలు గుట్టలు చెరువులకి సంబంధించి ఉన్న వాళ్ళకి మాత్రం ఆపేస్తామని చెప్పేసి సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. కౌలు రైతులకి కూడా ఇక నుండి 7,500 రూపాయల రైతు భరోసాను ప్రభుత్వం ఇవ్వనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. సో ఇదైతే లేటెస్ట్ అప్డేట్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి సమాచారం కనుక చూసుకుంటే, సంక్రాంతి జనవరి 10వ తారీఖు నుండి 45 రోజుల ప్రక్రియలో సుమారుగా 77,000 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం 64 లక్షల నుండి 68 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేయనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. సో మొత్తానికి ఇదైతే ఒక లేటెస్ట్ అప్డేట్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు పథకాలకు సంబంధించి. తదుపరి వీడియోలలో ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు తెలియజేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.